హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మన వీడియోలో ఈజీగా ఎగ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. హోటల్‌లో వేసినన్ని ఇంగ్రీడియెంట్స్ వేయకపోయినా మనం ఇలాగ సింపుల్ రెసిపీగా చేసుకున్నా కూడా మనకి ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఖచ్చితంగా ఒకసారైతే ట్రై చేయండి. సో, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బాండ్లీ పెట్టేసి దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలండి. అంటే ఎగ్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. దాంట్లోకి కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు అయితే వేసుకోవాలి. అంటే పోపుకండి. నేను జీలకర్ర కొంచెం ఎక్కువే వేస్తాను ఇలాంటి కొంచెం మసాలా ఐటెమ్స్‌కి అన్నప్పుడు. సో, వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. సో, ఎగ్ రైస్‌కి మనం ఎంత ఆనియన్ ఏస్తామో మనకంత టేస్ట్ వస్తుందనమాట. సో, ఆనియన్ కూడా వేసేసుకొని బాగా అయితే వేయించుకోవాలండి. ఈ రెసిపీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకున్నాననమాట. ఫాస్ట్‌గాను అయిపోతుంది. టేస్ట్‌కి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, మనకి ఆనియన్ కొంచెం వేగేటప్పుడు కొంచెం మనమైతే సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో, సాల్ట్ ఏసుకోవడం వల్ల మనకి ఆనియన్ అనేది ఇంకా తొందరగా వేగుతుంది. నార్మల్‌గా స్కూల్స్‌లోకి నాన్ వెజ్ అనేది అలో ఉండదు కదండీ! దాదాపు చాలా స్కూల్స్‌లో. సో, మాకు గూడా ఉండేది కాదు. ఇప్పుడు మా పాప వాళ్ళకి కూడా లేదనమాట. కానీ ఆ టైంలోనే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే తెలియకోకుండానే తెచ్చుకొని తినేవాళ్ళు. సో, అప్పుడైతే నేను టేస్ట్ చేశాననమాట. ఇది మా ఫ్రెండ్ షేర్ చేసినప్పుడు చాలా నచ్చింది. ఎలా చేస్తారని అప్పుడు అడిగి నేను వంట నేర్చుకున్న తర్వాత నేను దీన్నైతే ట్రై చేశాననమాట. అంటే దాదాపు ఒక 5 ఇయర్స్ తర్వాత. కానీ సేమ్ టేస్ట్ అయితే వచ్చింది. సో, అప్పటినుంచి మాకెప్పుడు కావాలన్నా కూడా మేమైతే చేసుకునేస్తాం ఫాస్ట్‌గా. ఇంకా మనకి ఆనియన్ కొంచెం వేగేటప్పుడు మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చి అయితే చిన్నగా తరుక్కొనైతే వేసుకోవాలండి. సో, మనం దీంట్లోకి కారప్పొడి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అని చెప్పి నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాననమాట. సో, పచ్చిమిర్చి అవి కొంచెం వేగేటప్పుడు మనకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. సో, మామూలుగా అయితే కరివేపాకు తింటే కూడా చాలా మంచిది. ఈ ఎగ్ రైస్‌లో కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి. అంటే టేస్ట్ బాగా వస్తుందనమాట. ఇంకా మనకి కొంచెం ఇదైతే వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే ముందే పసుపు వేసేస్తే మనకి ఆనియన్ అనేది అడుగంటేస్తుంది. సో, మనకి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనమైతే కొంచెం పసుపైతే యాడ్ చేసుకోవాలండి. చూసారా? ఇంతొస్తే చాలనమాట. ఇంకా ఎక్కువ వేగబడలేదు. కొంచెం బ్రౌన్‌గా టర్న్ అయినప్పుడు మనమైతే పసుపు యాడ్ చేసేసుకోవాలి. దాన్నైతే కొంచెం సేపయితే మనం వేయించేసుకోవాలండి. అంటే పసుపు పచ్చివాసన పోయే వరకు మనమైతే వేయించుకోవాలి. ఇది ఈజీగానే అయిపోతుందండి. ఒక 10 మినిట్స్‌లో చేసేయొచ్చు ఈ వంట కూడా. సో, నేనన్నీ ఫాస్ట్‌గా అయ్యే రెసిపీసే ఫస్ట్ చేస్తున్నాను. అంటే తొందరగా అయిపోతుంది కదండీ! ఎప్పుడైనా గూడా ఇంకా మనకి తొందరగా కావాలన్నప్పుడు ఈ వంటలే అనమాట ఫస్ట్ గుర్తొచ్చేది. అందుకే నేను ఫస్ట్ ఈ వంటలు చేస్తున్నాను. సో, మనకి ఆనియన్ గూడా కొంచెం ఇంకా వేగేసిన తర్వాత మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లయితే తీసుకునేసి దాన్నైతే నీట్‌గా పగలగొట్టేసి మనమైతే ఆనియన్ దాంట్లో వేసేసేయాలండి. సో, కొంచెం మనం వేయించేసిన తర్వాతే కలిపేయకూడదు. కొంచెం సేపు తర్వాత నిదానంగా ఇలాగని కలుపుకున్నట్లయితే మనకి అడుగు గూడా అంటదు. మనకి ఎగ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుందనమాట. సో, ఉప్పు, కారం కూడా బాగా పట్టేస్తుంది. అందుకనేసి మనం అడుగంటకుండా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో మనమైతే ఎగ్ అయితే వేయించుకోవాలండి. సో, మా ఛానల్ గానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే వంట రాని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎగ్ కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లోకి ఆచి చికెన్ మసాలా పొడి ఒక స్పూన్ గానీ వేసి మనం గానీ వేయించుకున్నట్లయితే మనకి ఎగ్ రైస్ అనేది సేమ్ రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. ఇదైతే చిన్న టిప్. సో, ఖచ్చితంగా ఒకసారైతే ట్రై చేయండి. ఇదైతే నా టిప్ అయితే కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేస్తారని చెప్పాను కదా! వాళ్ళు అప్పటికే నేను అడిగినప్పుడు ఇంత టేస్ట్ ఎలా వచ్చింది మా ఇంట్లో కూడా చేస్తారంటే, ఎప్పుడన్నా ట్రై చెయ్యి. ఎప్పుడైనా ఆచి చికెన్ మసాలా పొడి ఎగ్ ఫ్రైలోకైతే వేసేసి నువ్వు ఎగ్ రైస్ అయితే కలిపేసేయి. చాలా టేస్టీగా వస్తుంది అని చెప్పి చెప్పిందనమాట. సో, నేను సేమ్ ట్రై చేసినప్పుడు నాకు సేమ్ చాలా నచ్చిందనమాట టేస్ట్. మనకైతే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.
ఇంకా మనము రైస్ అయితే సపరేట్గా చేసి పెట్టుకొని దాన్ని పొడి పొడిగా అయితే చేసి పెట్టుకోవాలండి. సో పొడి పొడిగా చేసుకున్న రైస్ని మనం ఈ ఫ్రైలోకి అయితే వేసేసి నీట్గా అయితే కలిపేసుకోవాలి. అంటే క్వాంటిటీ మనకి 1 కప్ రైస్ అయితే 2 కప్స్ ఎగ్ ఫ్రై ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో వేసేసుకొని నీట్గా అయితే కలిపేసుకోవాలండి. ఎక్కువ స్మాష్ చేయకూడదు. లైట్గానే నిదానంగానే కలుపుకుంటూ మనమైతే ఎగ్ రైస్ అయితే చేసేసుకోవచ్చు. మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయినా సిమ్లో అయినా పెట్టుకొని నిదానంగా మనమైతే ఈ ఫ్రైని అయితే కొంతసేపు అయితే వేయించుకోవాలండి. సో రైస్కి కూడా ఎగ్ ఫ్రై ఫ్లేవర్ అనేది బాగా పట్టేస్తుంది. ఇంకా నిదానంగానే వేయించేసుకోవాలి. మనం కొంచెం ఉప్పు కారం చూసేసుకొని కొంచెం కానీ కారం ఏమన్నా తక్కువైతే కొంచెం అయితే నేను కారపొడి కూడా యాడ్ చేస్తున్నానండి. సో నేను ఇందాక కొంచెమే వేసాను కదా పచ్చిమిర్చి, అందుకనేసి నాకు కొంచెం కారం అనేది తక్కువైంది. అందుకనేసి నేను కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. అది కొంచెం వేయించుకున్న తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర అయితే చల్లేసుకొని కొంతసేపు అయితే మనం మూత పెట్టేసి వేడవనివ్వాలండి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి ఈ రైస్కి అయితే పట్టేసి ఎగ్ రైస్ అయితే తయారైపోతుంది. సో ఇంకొకసారి చెప్తున్నాను అనుకోకుండా మా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. వెనిగర్లు, సాస్లు, టేస్టింగ్ సాల్ట్లు ఏం లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే ఇలాగ ఎగ్ రైస్ అయితే తయారు చేసేసుకోవచ్చండి. పిల్లలకు కూడా మనం భయపడి పెట్టవలేదన్నమాట. సో మన చేతులతో మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా పెట్టేయచ్చు. సో ఈజీగానే అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.